హలో హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు ఎలా చేసుకుంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ పోసేసుకొని బెండకాయలు ముందుగానే ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ పోసేసుకొని పోపు దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటో గ్రేవీ అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ మగ్గించుకొని అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్టు, పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలాగా. అలాగే కొద్దిగా కారం వేసేసుకొని కలుపుకొని అది కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను అందులో వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని బెండకాయలు ఉడికేంత వరకు కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిపోయాక అందులో కొద్దిగా జీలకర్ర పౌడర్, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.